ఇంకా మోసగాళ్ళ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడాలి సార్. సూపర్ స్టార్ కృష్ణ గారిని డెజర్ట్ లో మాడిపోయిన మొహం అది ఎలా చూపించగలిగారు సార్ ఆ రోజుల్లో? ఇంకా 45 years కిందటే సబ్జెక్ట్ ఇది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంజిబాబు అని. అతను నాకు బాగా ఫ్రెండ్. ఎలాగంటే నేను సీతారామరాజు నాటకాలు ఆడేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేకప్ ఆర్టిస్టులు అందరూ నా దగ్గరకు వచ్చేవాడు. రామచంద్రరావు అని ఒక ఆయన, వీళ్ళు పెద్ద పెద్ద మేకప్ మ్యాన్. ఈ అంజిబాబు కూడా ఎక్కడో ప్రొఫెసర్గా చేశాడు. వీళ్ళు మెడ్రాస్కి నాటకాల పోటీలు వచ్చేవాళ్ళు. ఆ పోటీ నాటకాలకు అన్నిటికీ నేనే పనిచేసేవాడు. ఎందుకంటే నాటక ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కనుక పిలిచేవాళ్ళు. అలాగే అంజిబాబు ఒకసారి దీనికి ప్రోగ్రాంకి వచ్చి మా ఇంటికి వచ్చి, నేను పలానా అండి అంజిబాబుని, నేను ఆడే డైరెక్టర్, హీరో, మేకప్ మ్యాన్. నేను మేకప్ మ్యాన్ కూడా, బట్ మీరు వచ్చి మీ చేతితో నాకు మేకప్ వేయాలి మాకు అని చెప్పి పిలిచాడు. వెళ్ళాను, మేకప్ వేసాను. అప్పుడు నాకు ఒక సీక్రెట్ చెప్పాడు, ఎవరికి చెప్పకండి, మీరు ఆర్టిస్టులకు తెలియకూడదు, ఫారెన్ నుంచి తెచ్చానని చెప్పండి, ఇదిగో పలానా వస్తువు ఇలా వాడితే మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అది ఓల్డ్ గెటప్ కానీ ఇంకేదైనా కానీ మీరు ఏదో దీన్ని చూసుకోండి అంటే, అది నేను ఎక్స్పీరియన్స్ నా మీద నేను చేసుకొని చూసుకొని మోసగాళ్ళ చేశాను. అదే నిర్మల్ గారికి ఓల్డ్ గెటప్ ఉంది, అదే మెటీరియల్ వాడాను. తను గాంధీ పిక్చర్కి పనిచేశాడు. అంజిబాబు అని ప్రొఫెసర్, మేకప్. ఏది ఎక్కడంటే ఏదో పూనా ఇన్స్టిట్యూట్లో